చదువు ఉందో లేదో తెలీదు, కానీ బయటకు చూస్తే మాత్రం బాగా చదువుకున్నట్టే కనిపిస్తున్నారు. ఇక సంస్కారం విషయానికి వస్తే దానికి అర్థమేంటో కూడా వారికి తెలియదని అనుకోవాలి. వారు సీఎంను కూడా కౌన్ కిస్కా కింద జమ కడుతున్నారు. ఇక ప్రభుత్వ అధికారుల ప్రోటోకాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీకి వెళ్లాలంటేనే అధికారులు హడలిపోతున్నారు. విధులు నిర్వహించడానికే అధికారులు వణికిపోతుంటే బిల్లుల వసూళ్ల గురించి మాట్లాడేదెవరు? ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఓల్డ్ సిటీ దాదాలు శృతిమించిపోయి అధికారులను కాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే ధమ్కీ ఇస్తున్నారు. ఆ మధ్య సీఎం పేరు మర్చిపోయినందుకు పౌర సమాజం మొత్తం సానుభూతి వ్యక్తం చేసింది. ఆ తదుపరి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. కానీ ఇప్పుడు సీఎం పేరు మర్చిపోవడం కాదు, సీఎం పేరు తీసుకుని మరీ ధమ్కీ ఇస్తున్నారు. ఈ క్రమంలో సీఎం అండ్ టీం యాక్షన్లోకి ఎప్పుడు దిగుతుందా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రమంతటికి గౌరవనీయుడు. మరి ఓల్డ్ సిటీలో మహిళలందరికీ ముఖ్యమంత్రి. మరి ఓల్డ్ సిటీలో ప్రజలంతా పన్నులు కడతారు. మరి ఓల్డ్ సిటీలో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఇద్దరిని చూడండి, ఎంత పద్ధతిగా కనిపిస్తున్నారు. మంచి ఫిజిక్ తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న వీరిలో మంచి సంస్కారం మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు సుమా. మరి చూడటానికి ఇంత బాగా కనిపిస్తున్న వీరు మాట్లాడుతున్నది ఏంటనే కదా మీ డౌట్. ఇప్పుడు వీడియోతో పాటు ఆడియో కూడా వినండి. అరే జాబరీ, జరా రేవంత్ అన్నా के बारे में कुछ तो बोला यार. नमस्ते रेवंत अन्ना, वेरी गुड अन्ना, बहुत जबरदस्त काम करे तुम. ओल्ड सिटी में मोटर लगाए तो 5,000 रुपए चालान बोल रहे. वो बच्चे छोटी नुनू निकाल के मुदते नहीं, कितना स्लो आता पानी, वैसा पानी आ रहा ओल्ड सिटी में. मोटर ने तो क्या लगाना फिर. एक काम करते हैं अन्ना, जैसा न्यू सिटी में तुम ऐसा मोटा प्रेशर जो दे रहे वैसी ओल्ड सिटी में भी दे दो, तो हम लोग मोटर लगाते नहीं. आप वो प्रेशर नहीं दे के चालान करने के वास्ते ओल्ड सिटी में ऑफिसरों को भेजेंगे आप, कुछ नहीं. हमारे ओल्ड सिटी के बहना बहुत खतरनाक अम्मा बहना, बगोने, लकड़ी की दाल घोटनी, बेलना घुसाते अंदर. ये भी सोच लो अन्ना. వారేమంటున్నారో అర్థం చేసుకున్న వారికి ఓకే, కానీ అర్థం కాని వారి కోసం సంక్షిప్తంగా వివరిస్తాం. పచ్చ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి బ్లూ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తితో జర మన రేవంత్ అన్న గురించి ఏమన్నా చెప్పురాబాయ్ అంటాడు. దీంతో బ్లూ టీ షర్ట్ పర్సన్ కెమెరా ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ కు తనదైన వెట్టకారాన్ని బాగా రంగరించి సంస్కారం లేని ఓ నమస్కారాన్ని పడేసి, రేవంత్ అన్న మస్తు మంచి పని చేసినవన్న. ఓల్డ్ సిటీలో మోటార్ పెడితే 5,000 కట్టుమంటున్నావు. ఆ మోటార్లు చూస్తేనేమో బచ్చగాడు సుస్సు వస్తే ఎట్లొస్తుందో గట్లొస్తుంది. గంతకే నువ్వేం చేయాలంటే న్యూ సిటీలో పెద్ద సైజు మోటార్ పెట్టినట్టు నల్ల నీళ్ళు వస్తున్నాయి కదా, గట్లని ఓల్డ్ సిటీలో కూడా చేసినావనుకో, ఇక మేము మోటార్లు పెట్టుడు బంద్ చేస్తాం. గా పని చేయకుండా మీ ఆఫీసర్లను చలాన్ల కోసం పంపించినవనుకో, మా ఓల్డ్ సిటీలో అమ్మలక్కలు మామూలు కాదు. బగోన్లు వాటుకత్తారు, పప్పు రుద్దుకుని కర్రలు వాటుకత్తారు. ఇక ఏడ పెట్టాలను గాడ పెడతారు. సమజైందా అంటూ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధమ్కీ ఇస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుంది. రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, రైతు బంధు ఇచ్చుకుంటూ వస్తున్నాం, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామంటూ తాము చేసిన పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వం బాగానే ప్రచారం చేసుకుంటోంది. నిజానికి రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రజోపయోగ పనులను కూడా అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ ఫలాలు పొందుతూ పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యల్ని భరిస్తున్నారు కూడా. కానీ హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలోకి వచ్చేటప్పటికీ పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. ప్రభుత్వం సర్వీసులు తీసుకోవడమే తప్ప ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన పన్నులు ప్రజలే చెల్లించాల్సి ఉంటుందనే కనీస అవగాహన కూడా ఇక్కడ చదువుకున్న యువతరానికి ఉండదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలే ఇప్పుడు మరోసారి ఈ వీడియో రూపంలో తెరమీదికొస్తున్నాయి. ప్రభుత్వాధికారుల పేరు చెప్పి వారికి పప్పు రుద్దే కర్రతో సత్కారం చేస్తారంటూ ఏకంగా ముఖ్యమంత్రి పేరు తీసుకుని మరీ ధమ్కీ ఇస్తున్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీలో అనేక మంది ప్రజలు కరెంటు బిల్లు కట్టరు అన్న పేరుంది. పేరు మాత్రమే కాదు, అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఎన్నోసార్లు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొద్ది నెలల క్రితం ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న విద్యుత్ విభాగం అధికారులపైనే దాడి చేశారు. కాళ్లతో ఛాతీపై తన్నుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తూ ఉన్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది.
పాత బస్తీ పరిధిలో కరెంటు బిల్లులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. వాటిని వసూలు చేయాలంటే అక్కడున్న పరిస్థితుల కారణంగా అధికారులకు వణుకు పుడుతోంది. ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. పైగా కరెంట్ కట్ చేస్తే అదో తలకాయ నొప్పి. దీంతో అటు వసూలు చేయలేక, ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక కింది స్థాయి సిబ్బంది సతమతమైపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా సరే తమకు ఉచితంగానే కావాలన్నది ఓల్డ్ సిటీలో కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది అంటున్నారు ఇక్కడి సామాజిక శ్రేయోభిలాషులు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో క్యారవాన్ విద్యుత్ కార్యాలయంపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. విధులు నిర్వహిస్తున్న సబ్ ఇంజనీర్ విజయ్ కుమార్ ని కాళ్లతో ఛాతీపై తన్నుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో దుమారం రేపింది. ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, అందులోనూ మొండి బకాయిలు వసూలు చేయడం అంటే ప్రాణ సంకటంగా మారింది. దాడి జరిగిన వీడియోలు అప్పుడప్పుడు బయటపడ్డం వల్ల ఓల్డ్ సిటీ సంగతులు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇలా వెలుగులోకి రాని దాడులు ఎన్ని జరుగుతున్నాయో అధికారులు స్వయంగా చెబితే తప్ప తెలియదు. ఓల్డ్ సిటీలో 60% మంది సక్రమంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటే మిగతా 40% మాత్రం ఏళ్ల తరబడి విద్యుత్ ఉచితంగా వాడుకుంటున్నారు అన్నది అధికారుల అంచనాలో తేలింది. అదేమని అడిగితే నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తూ ఉంటారు. దీంతో విద్యుత్ సిబ్బంది హడలిపోయే పరిస్థితి నెలకొంది. బిల్లులు చెల్లించని వారికి విద్యుత్ సరఫరా నిలిపేస్తే తిరిగి లోకల్ లైన్మెన్ ద్వారా విద్యుత్ అక్రమంగా వాడుకుంటున్నారట. ఎన్నోసార్లు విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన పరిస్థితిలో మార్పు రావడం లేదు. విధి నిర్వహణలో విజయ్ కుమార్ పై దాడి చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట. ఒత్తిడికి తలకొకపోతే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఓల్డ్ సిటీలో పనిచేసే విద్యుత్ అధికారులు ఇంటి నుంచి ఉద్యోగానికి వస్తున్నా తిరిగి ఇంటికి ప్రాణాలతో వెళ్తారో లేదో అనే భయం వెంటాడుతోంది. ఓల్డ్ సిటీలో ఏ ప్రభుత్వ ఉద్యోగి పనిచేయాలన్నా ఇదే పరిస్థితి ఉందని అనేక మంది చెబుతున్నారు. పవర్ బిల్ కలెక్టర్ల పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు వాటర్ బోర్డు ఉద్యోగులకు మూడుతుంది అంటున్నారు తాజా వీడియోలోని ఇద్దరు యంగ్స్టర్స్. ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు వసూలు చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు దానికి తోడుగా వాటర్ బిల్లుల వసూళ్ల కోసం వెళ్లే అధికారులకు కూడా బహిరంగ హెచ్చరికలే వినిపిస్తున్నాయి. నీళ్లు న్యూ సిటీలో మాదిరిగా ప్రెజర్తో వస్తే సరే కాదు కూడదు అని అదే పనిగా అధికారుల్ని పంపిస్తే ఏం జరుగుతుందో నేరుగా రేవంత్ రెడ్డికి ధమ్కి ఇస్తున్నారు. आप वो प्रेशर नहीं देके चालान करने के वास्ते ओल्ड सिटी में ऑफिसरों को भेजेंगे आप? कुछ नहीं. हमारे ओल्ड सिटी के बहना बहुत खतरनाक अम्मा बहना बगोने, लकड़ी की दाल घोटनी, बेलना घुसाते अंदर. ये भी सोच लो अन्ना. ఇటీవల వేసిన అంచనా ప్రకారం దాదాపు 8 నెలలుగా కరెంటు బిల్లులు వసూళ్లు కావడం లేదు. పలువురు వినియోగదారులు కరెంటును వాడుకుంటూ బిల్లులు మాత్రం చెల్లించకపోతుండటంతో బకాయిలు గుట్టలా పెరుగుతున్నాయి. డిస్కంలకు 50,000 పైన చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 31,000 కోట్లకు చేరాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో ఎస్పీడీసీఎల్కు దాదాపు 18,000 కోట్లు, ఉత్తర డిస్కంకు 14,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఆ వసూళ్ల ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. ఇలా బిల్లులు ఎగ్గొడుతూ సర్వీసులు వాడుకుంటున్న భారం మిగతా ప్రజలందరి మీద పడుతోంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు అధికారులు తమ ఇలాకాలో అడుగు పెట్టకముందే వారెవరూ తమ వైపు రావద్దంటూ ఇదిగో ఈ యువకుల ద్వారా వార్నింగ్స్ జారీ అవుతున్నాయి. ఈ వీడియోను హైదరాబాద్ కు చెందిన ఓ న్యాయవాది ఎంతో ధైర్యంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంతో పాటు కామెంట్ కూడా రాశాడు. దీంతో ఈ విషయం బయటపడింది. ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఎన్నో అరాచకాలు బయట ప్రపంచానికి తెలియకుండా పోతున్నాయి. అడపాదడపా ఇలా కొందరు ధైర్యవంతులు తెగించి వీడియోల ద్వారా ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేస్తున్నారు. మరి సర్వహంగులు సర్వాధికారాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అటు అధికారులకు రక్షణ కల్పించి ఇలా ప్రభుత్వ వ్యవస్థల్ని భయకంపితం చేస్తున్న ఆవారగాళ్ల ఆట కట్టిస్తుందా? రేవంత్ సర్కారు చర్యల కోసం కామన్ మ్యాన్ ఎదురు చూస్తున్నాడు.